అండి ఈరోజు ఏ రెసిపీతో వచ్చేసానో చూసేద్దామా. మామిడికాయ తురుము పచ్చడి అండి. 1 మంత్ ఈజీగా నిల్వ ఉంటుంది నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటే. నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. దాని వెయిట్ వచ్చేటప్పటికి 500 గ్రామ్స్ ఉందండి. అలానే కప్స్ మెజర్మెంట్స్లో కూడా చెప్తాను. నాకైతే 3 కప్స్ ఆఫ్ తురుము వచ్చిందండి. అవేంటంటే ముందు మామిడికాయలన్నీ మంచిగా వాష్ చేసుకొని డ్రై చేసుకుంటేనే ఎక్కువ రోజులను పచ్చడి నిల్వ ఉంటుంది. నాకైతే అలా అనిపించింది. నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఆవాలు 4 స్పూన్లు, మెంతులు ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా మెత్తగా పొడిలా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం కచ్చగా ఆడితే ఇంకొకసారి బ్లెండ్ చేసుకొని మెత్తగా ఫైన్ పొడి అవ్వాలి నేను చూపించేటట్టు. అదేంటంటే మీరు లాస్ట్లో యూస్ చేసుకున్నప్పుడు బాగా పనికొస్తుంది. ఆయిల్ కప్స్ అయితే 2 కప్స్, అలానే ఎంఎల్స్లో అయితే 250 ml తీసుకోండి ఆయిల్. అలానే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ శనగపప్పు, అలానే పొట్టు తీసిన మినపప్పు 1 స్పూన్. మంచిగా ఫ్రై అయ్యాక ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకొని అవి కొంచెం మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అలానే అందులో ఇంగువ, కొంచెం పసుపు, అంటే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ ఇంగువ. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి 1 కప్పు కరివేపాకు మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక అవి తీసుకొని పక్కన పెట్టుకొని ఒక 1/2 అవర్ దాకా టైం పడుతుంది. చల్లగా అవ్వాలి. చల్లగైన తర్వాత మనం మెయిన్ ప్రాసెస్ అండ్ మంచి టేస్ట్ కోసం ఇప్పుడు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ అండి. ఇవి బాగా కొలతలతో పెట్టుకోవాలి. ఈ కొలత మిస్ అయిందంటే మన పచ్చడి టేస్ట్ కూడా మారిపోయిద్దండి. అలానే ఫస్ట్ మనం యాడ్ చేసుకోవాల్సింది ఉంటుంది. అంతలోగా మనం మెంతులు, ఆవాలు ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాక 4 స్పూన్స్ వేసుకోవాలి. కారం 1/2 కప్ వేసుకోవాలి. అలానే కారం కావాలి అనుకుంటే ఇంకొక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా సేమ్ అలానే వేసుకోండి. కొంచెం తగ్గించుకుంటే 1 స్పూన్ మంచిది. సరిపోకపోతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీయలేం కదా, అందుకని. అలానే బాగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిసిన తర్వాత మనం ఇందాక కూర పెట్టుకున్నాం కదా, మామిడికాయ తురుమును కూడా వేసుకోవాలి. అది కూడా మంచిగా మిక్స్ అవ్వాలి. ఎందుకంటే చల్లగా అయిన తర్వాత పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మాడిపోతే బాగోదు కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయిన తర్వాత ఒక 2 అవర్స్ పక్కన పెట్టండి. మంచిగా అందులోనే కలిపిన దాంట్లోనే తర్వాత తీసి డబ్బాలో వేసేసుకుంటే మన మామిడికాయ తురుము పచ్చడి రెడీ. డబ్బాలో వేసుకున్న తర్వాత ఒక 2 డేస్ ఏమీ తగలకుండా అలానే మూత పెట్టి ఉంచితే మంచిగా ఊరి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. అలానే పచ్చడి మొత్తం మంచిగా సెట్ అయితే ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్స్లో వస్తాయి. మీకు అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేయండి. లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి మన ఛానల్ని.